అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 73 విందాం. ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం వెతకాలనుకుని పాలు తీసుకుని తమ గదికి వెళ్ళింది సమీర. సమీర వెళ్ళేసరికి బన్నీ దేవ్ ఇద్దరు నిద్రపోకుండా ఆడుకుంటున్నారు. వారిని చూస్తూ ఇంకా పడుకోలేదా అంది బెడ్ చేరుతూ. నువ్వు వచ్చి బెడ్ టైం కిస్ ఇచ్చి బెడ్ టైం స్టోరీ చెప్తేనే పడుకుంటాను అన్నాడు బన్నీ తండ్రి ఒళ్ళో కూర్చుని. ఈరోజు బెడ్ టైం స్టోరీస్ చెప్పే ఓపిక నాకు లేదు. ఈరోజు మీ డాడని చెప్పమను, నేను కూడా నీతో పాటు వింటూ పడుకుంటాను అంది బన్నీ బుగ్గను కిస్ చేస్తూ. బన్నీ తండ్రి వైపు తిరిగి చూస్తూ డాడా స్టోరీ చెప్పు అన్నాడు క్యూట్గా ఫేస్ పెట్టుకొని. స్టోరీ అంటే అంటూ బన్నీని గుండెల మీద పడుకోబెట్టుకుని ఆలోచిస్తూ, ఒక ఊరిలో ఒక అందమైన రాకుమారి ఉండేది. ఆ రాకుమారి ఒకరోజు అనుకోకుండా ఒక రాజకుమారుడి ఇంట్లోకి వచ్చేసింది. ఏ, ఆ రాకుమారికి ఇల్లు లేదా అన్నాడు బన్నీ. ఉంది, కానీ ఆ రోజు ఆ రాజకుమారి తన ఇంటికి వెళ్ళే దారి మర్చిపోయింది. అందుకే ఆ రాజకుమారుడి ఇంటికి వచ్చేసిందన్నమాట. ఓహో అలాగా, నెక్స్ట్ అన్నాడు బన్నీ కళ్ళు మూసుకుంటూ. తర్వాత రాకుమారిని తన ఇంట్లో చూసిన రాజకుమారుడు ముందామెను ఇంట్లో నుంచి బయటకు పంపేయాలనుకున్నాడు. కానీ ఎందుకో ఆ అమ్మాయి ఇబ్బందుల్లో ఉందని అర్థం చేసుకుని ఆ రాత్రికి ఆమెను అక్కడే ఉండమన్నాడు. ఆ తర్వాత అంటూ బన్నీ వైపు చూసేసరికి బన్నీ నిద్రపోతున్నాడు. పక్కకు తిరిగి సమీర వైపుకు చూసేసరికి సమీర కూడా ఆదమర్చి నిద్రపోతోంది. బన్నీని జాగ్రత్తగా పడుకోబెట్టుకుని ఇటువైపున్న సమీర నుదుట ముద్దు పెడుతూ, రాకుమార్ వచ్చాకే ఆ రాజకుమారుడి జీవితంలో కోల్పోయిన ప్రేమను తిరిగి పొందాడు. కానీ ఆ రాకుమారి ఆ రాజకుమారిని వదిలి వెళ్ళిపోయింది. ఆమె కోసం పిచ్చిపట్టిన వాళ్ళ రోడ్లు పట్టుకుని తిరుగుతూ తన జీవితాన్నే కోల్పోయాడు అతగాడు. కానీ మళ్ళీ కొన్నేళ్లకి ఆమె రాకతో అతనికి తన పూర్వ జీవిత వైభవం తిరిగొచ్చింది. అందుకే ఇకెన్నడూ ఆమె చేయని విడవనని పంచభూతాల సాక్షిగా ఆమెకు మాటిచ్చాడతడంటూ ఆమె చెక్కిల్ని ముద్దాడుతూ, నిజంగానే నీ చెయ్యి ఈ జన్మలో వదలను సమీరా అంటూ ఆమెను గాఢంగా అల్లుకు నిద్రపోయాడు దేవ్. ఎడతగిన ఆలోచనలతో నిద్రపట్టక బాల్కనీలోకి వచ్చి నుంచుంది మధు. ఆమె వెనకే వచ్చి నుంచున్న అమర్, ఏం చేస్తున్నావు, నా గురించే ఆలోచిస్తున్నావు కదా అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆ మాటకి, మరే మీ గురించి తప్ప నాకు ఇంకా ఆలోచించడానికి ఏముంటుంది చెప్పండి అంది వెటకారంగా మధు. నువ్వు వెటకారంగా అన్నా అదే నిజం. నువ్వు ఆలోచించేది నా కోసమే అని నీ ఎర్రగా మారిన బుగ్గలు చెప్పకనే చెప్తున్నాయి అన్నాడు అమర్. అమర్ తలుపులలో ఎర్రగా బారిన మధు బుగ్గలను చూపుతూ. అతని నిజం తెలిసిపోయిందని దొంగ చూపులు చూస్తున్న మధుని దగ్గరకు తీసుకుని, నువ్వు నోరు విప్పి చెప్పినా చెప్పకపోయినా నాపై నీకున్న ప్రేమ అనేది నీ కళ్ళలో తెలుస్తోంది. నాపై ప్రేమ మాత్రమే కాదు, ఏదో భయం కూడా నీ కళ్ళల్లో కనపడుతోంది. ఏమైంది, ఎందుకు భయపడుతున్నావు అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. అది నేను అంటూ ఆమె ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే, నీకు నాపై ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. ఈ అమర్ జీవితంలో ఇకపై ఉండేది ఒక్క అమ్మాయి మాత్రమే, అది కూడా నువ్వే అన్నాడు ప్రేమగా చూస్తూ. అమర్ ప్రేమకు పొంగిపోతూ అతని గుండెలపై తలపెట్టుకుని, మన పెళ్లి జరుగుతుంది కదా అంది తడితేళ్ల కళ్ళతో. ఆమె తడితేళ్ల కళ్ళపై ముద్దు పెట్టుకుంటూ, ఎవరడ్డొచ్చినా మన పెళ్లి జరగడం అయితే పక్కా, చాలా అన్నాడు నెలరాజులా నవ్వులు చిందిస్తూ. అతని చల్లని నవ్వులను ఆస్వాదిస్తూ అలానే అతని గుండెల మీద పడుకుండిపోయింది మధు. కాసేపటి తర్వాత తన గుండెల మీద పసిపాపలా నిద్రపోతున్న ఆమెను గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి నుదుటి మీద ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి తన గదికి వెళ్ళబోతుంటే మధు మెలకువలోకి వచ్చి అతని చేతిని పట్టుకుని, ఇక్కడే ఉండొచ్చు కదా అన్నట్టుగా చూసింది. ఆమె అడిగిన దానికి కాదనలేక ఆమె పక్కనే బెడ్ మీద పడుకుని ఆమెను తన వైపు తిప్పుకుని గుండెలో హత్తుకుని నిద్రపోయాడు అమర్. అతని కౌగిల్లో కామం లేదు, స్వచ్ఛమైన ప్రేమ తప్ప. అర్ధరాత్రి వేళ మెలకువలోకి వచ్చిన సమీరకు ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. దాన్ని రేపే అమలు చేయాలని అనుకుని తిరిగి హాయిగా నిద్రలోకి జారుకుంది. ఉదయం టిఫిన్ తినడం పూర్తి చేసి
ఊర్లో పనుందని చెప్పి పెళ్లి ముహూర్తాల గురించి ఫోన్లో మాట్లాడతానని గిరి భార్యను తీసుకుని తమ ఊరికి వెళ్ళిపోయాడు గిరి. దేవ ఆఫీస్కి వెళ్ళిపోయాక సమీర్ బెడ్ మీద కూర్చుని తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే పనిలో పడింది. ఈవినింగ్ అవుతుండగా సమీర మధు ఏవో కొన్ని థింగ్స్ కొనుక్కోవాలని బయటకు వెళ్లారు. దేవేంద్ర కూడా ఏదో పనుందని బయటకు వెళ్ళాడు. అప్పుడే ఇంటి పంతులు ఇంటికి రావడంతో, ఎవరూ లేకపోవడంతో అతను రావడానికి కారణం ఏంటో అడిగింది కౌసల్య. అది అమ్మా, మీ అబ్బాయి గారి పెళ్లి గురించి మాట్లాడడానికి రమ్మని పెద్దయ్య గారు పిలిచారు అన్నాడు నసుకుతూ. ఆ మాట వినగానే కాస్త కోపంగా అతని వైపు చూస్తూ, మావగారు బయటకు వెళ్ళారు, వస్తారు ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటే, అమ్మా మీతో కాస్త మాట్లాడాలి అన్నాడు పంతులు తటపడాయిస్తూ. నాతో మాట్లాడడానికి ఏం లేదు, వాడి పెళ్ళి వాడిష్టం అంద సహనంగా. అది కాదమ్మా, పెద్దయ్య గారు నిన్న నాకు అమర్బాబువి మధు అమ్మగారివి జాతకాలు పంపించారు అని చిన్నగా నసుకుతూ ఉంటే, పంపితే అంది ఇంకాస్త అసహనంగా. ఏం లేదమ్మా, మధుగారి జాతకం అయితే బాగుంది, కానీ మీ అబ్బాయి గారి జాతకం అన్నాడు కాస్త గ్యాప్ ఇచ్చి. అమర్ జాతకానికి ఏమైంది, ఏమైనా ఇబ్బందా అంది కాస్త కంగారుగా. ఇబ్బంది అంటే ఇబ్బందేనమ్మా అన్నాడు తల కిందకి ఉంచుకొని. రాత్రి భోజనాలు చేస్తున్న భర్త మావగారి దగ్గరికి వచ్చిన కౌసల్య, సాయంత్రం మన ఇంటికి పంతులు గారు వచ్చారు, అమర్ మధుల జాతకం చూశారంట, ఇద్దరి జాతకాలు అమోఘంగా కుదిరాయని, వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే అమర్ జీవితం ఎంతో బాగుంటుందని చెప్పారు. అతను ఆ విషయం చెప్పిన దగ్గర నుండి నాకు కూడా అదే నిజం అనిపించింది. ఎందుకంటే మధు ఇంట్లోకి వచ్చాకే సమీర్ నా ఆడబిడ్డ కూతురని నిజం తెలిసింది. ఇంకా ఎప్పుడొస్తాయో తెలియని దేవుకాళ్ళు తిరిగొచ్చాయి. పెళ్ళంటే ఇష్టం లేదంటూ పెళ్లికి దూరంగా ఉన్న అమర్ పెళ్లి కొప్పుకున్నాడు. ఎప్పటినుంచో సందడి లేని మన ఇల్లు సందడిగా మారింది. ఇన్ని మంచి విషయాలు ఒక్క మధు రాకతోనే జరిగాయి. అందుకే మన మధు నిజంగానే అమర్ జీవితానికే కాదు, మన ఇంటికి కూడా అదృష్ట దేవతని నేను నమ్ముతున్నాను. అందుకే అమర్ మధుల పెళ్లికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంది కౌసల్య. ఆమె మాటలు విన్న మధుకి ఒక్కసారిగా పొలమారింది. మధు పక్కనే ఉన్న అమర్ ఆమె తల తడుతూ నీళ్లు తాగించాడు. అది చూసిన కౌసల్య మధు దగ్గరకు వెళ్ళి ప్రేమగా తల తడుతూ, నెమ్మదిగా తిను తల్లి అంది. అంతే, ఆమె ఓవర్ యాక్షన్కి మధుకి మోచొచ్చినంత పని అయింది. మిగతా వాళ్ళు కూడా కౌసల్య మాటలకు కాస్త అబ్బురపడినా ఒక తల్లిగా తన బిడ్డ జీవితం గురించి ఆలోచించి అమర్ పెళ్లి కొప్పుకుంది అనుకున్నారు. అయితే వీళ్ళ పెళ్లికి ముహూర్తాలకి పెట్టేయవచ్చు కదా అన్నాడు దేవ్. తప్పకుండా బాబు, నిజం చెప్పాలంటే నేను ఆల్రెడీ పంతులు గారితో మాట్లాడాను, అతను రేపే ముహూర్తాలు చూసొచ్చి కలుస్తానని చెప్పారు అంది కౌసల్య. అవునా, మంచి పని చేశావు. దేవు సమీరల పెళ్లి మన చేతుల మీదకి ఎలాగూ జరగలేదు. వీళ్ల పెళ్ళైనా అంగరంగ వైభవంగా మన చేతుల మీదుగా చేసి మన ముచ్చట ఈ విధంగానైనా తీర్చుకోవాలన్నాడు దేవేంద్ర. పెళ్లి మాట వినగానే అమర్ కళ్ళు మెరిశాయి. మధు కళ్ళైతే సిగ్గుతో బరువెక్కి కిందకు వాలాయి. అవును మావయ్య గారు, నా బిడ్డ పెళ్ళి ఎలా జరగాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెప్పుకునే విధంగా జరగాలి అంది కౌసల్య అమర్ భుజంపై చేతిని వేసి ప్రేమగా నిమురుతూ. తన భుజం మీద ఉన్న తల్లి చేతిని ప్రేమగా చెంపల హత్తుకుని, థ్యాంక్స్ మా అన్నాడు అమర్. నేను నీ తల్లినిరా, ఎప్పుడు నీ మంచి గురించి ఆలోచిస్తుంటాను అంది ప్రేమగా చూస్తూ. అదంతా చూసి నివి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది, తింటున్నది కాస్త చేతులు కడుక్కొని. ఆమె వైపు చూసిన కౌసల్య, నేను తనకు నచ్చ చెప్తానంటూ అటుగా వెళ్ళింది. గదిలోకి వచ్చి ఏడుస్తున్న నివి భుజం మీద చేయిని వేసింది కౌసల్య. ఆమె భుజం మీద కౌసల్య వేసిన చేతిని వెనక్కి నెట్టేస్తూ, నన్ను ముట్టుకోకత్తా, వినల్సి మోసం చేస్తానని తెలుసు కానీ ఇలా తన వాళ్లనే నమ్మించి మోసం చేస్తానని అస్సలు అనుకోలేదు. నువ్వు నన్నే కాదు, మా నాన్న నమ్మకాన్ని కూడా ఒమ్ము చేశావంటూ మూతి ముక్కు తుడుచుకుంటోంది నివి. కౌసల్య మాటలకి నవ్వుతూ, ఒసే పిచ్చిదానా, ముందు నా మాట విను అంది పక్కన కూర్చుంటూ. అవును, నేను పిచ్చిదాన్నే, అందుకే ఇన్ని రోజులు నీ మాటలు నమ్మి అవన్నీ పిచ్చి పిచ్చిగా ప్రేమించాను అంది ముక్కు తుడుచుకుంటూ. అబ్బా అది కాదు నివి, ఒకసారి నా మాట విను అంది బ్రతిమలాడుతూ. ఇన్ని రోజులుగా నీ మాట విన్నందుకే నన్ను ఈరోజు పిచ్చిదాన్ని చేశావు. ఇంకా నీ మాటలు వింటూ ఉంటే
నన్ను చంపి సమాధి చేసేస్తావు అంది ఈసడించుకుంటూ. నిన్ను కాదే, ఆ మధుని సమాధి చేసే రోజొచ్చింది అంది శకున్లా నవ్వుతూ. అంటే అంది అర్థం కాక నీవి. వివరంగా చెప్తాను విను. మధ్యాహ్నం పంతులు గారు వచ్చారు కదా. వచ్చి చచ్చాడు కాబట్టే నా ఈ ఏడుపు అంది మళ్ళీ ఏడుస్తూ. బా అది కాదే, వాడు చావడం కాదు, ఒక చల్లటి చావు కబురు చెప్పాడు అతడు. చావు కబురు చెప్పాడా? అవును, మా మావయ్య గారు అమర్ మధుల జాతకం అతనికి పంపించి వాళ్ళ పెళ్ళికి ముహూర్తాలు పెట్టమని చెప్పారంట. పెట్టాడుగా నా చావు ముహూర్తం అంది ముఖాన్ని స్క్వీజ్ చేసి చూస్తూ నివి. నువ్వు చావడం కాదే, ఈ పెళ్లి జరిగితే ఆ మధు చస్తుందంట. నిజమా? నిజంగా నిజం. అమర్ జాతకం బట్టి వాడి మొదటి భార్య పెళ్ళైన వెంటనే చస్తుందంట. ఏంటి, నిజమా? నేను ఈ కాలంలో అలాంటి జాతకాలు ఎవరు నమ్ముతారు చెప్పు? లేదు, జాతకాలను అలా కొట్టిపారేయకు. డాక్టర్స్ నా జీవితంలో నేను బిడ్డలను కనలేనని చెప్పారు. కానీ ఒక మహాపండితుడు నేను ఒక బిడ్డను కంటానని, వాడు కోట్ల ఆస్తికి వారసుడు అవుతాడని చెప్పాడు. అందులో మొదటిది జరిగింది, ఇక రెండోది జరగడమే ఉంది. నేను నమ్మను. అయినా పంతులు చెప్పిన జాతకాలు నమ్మి నా భావం దానికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేనేమైనా పిచ్చిదానా చెప్పు అంది కడుసుగా. సరే, పిచ్చిదాను కాదు, మరేమవుతావు? నా కొడుకుని పెళ్లి చేసుకుని కాళ్ళపారాని ఆరకముందే కాటికి పోతావా? కదా, అందుకే నేను చెప్పినట్టు ఇప్పుడు కూరుకో. ఎలాగోలా వాళ్ళు పెళ్ళయ్యేలా చేద్దాం. తర్వాత చచ్చాక వాడికి ఏదో విధంగా నచ్చచెప్పి నీతో పెళ్లి చేస్తాను. లేదు, నేను ఒప్పుకోనత్తా. ఒప్పుకోక ఒడి బియ్యం జారకముందే ఒడ్డు దాడతావా? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా నేను చెప్పినట్టు చెయ్యి. వాళ్ళిద్దరి పెళ్ళి నీకు కూడా ఇష్టమే అన్నట్టు నాలా నటించు. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను అంది కౌసల్య. లేదత్తా, నాకెందుకో ఇది నమ్మబుద్ధి కావడం లేదు. కొన్ని పచ్చి నిజాలు ఇలానే నమ్మలేనట్టుగానే ఉంటాయి. కానీ ఎన్ని సినిమాల్లో సీరియల్లో చూడడం లేదు చెప్పు. నువ్వు చెప్పింది నిజమే, కానీ అవన్నీ సినిమా సీరియల్స్, నిజ జీవితం కాదత్తా. సినిమా సీరియల్స్ కూడా నిజ జీవితం ఆధారంగానే తీస్తారు. ఇక వితండవాదం మాని బుద్ధిగా తిని నేను చెప్పినట్టు నవ్వుతూ ఉండు, సరేనా అంటూ ఆమెను అక్కడే వదిలి తన డైనింగ్ హాల్ వైపు కదిలింది భోజనం తీసుకురావడానికి. కౌసల్య డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి అందరూ భోజనాలు పూర్తి చేసి ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోవడంతో ఒక ప్లేట్ తీసుకుని నివి కోసం అన్నీ వడ్డించుకుని తమ గది వైపు వెళ్తుంటే దేవేంద్ర గది నుంచి ఏవో మాటలు చిన్నగా వినపడుతుంటే అటుగా వెళ్ళింది. తాతయ్య, మనం అనుకున్నట్టే కౌసల్య అత్తయ్య ఆ పంతులు గారి మాటలు నమ్మేసింది అంది సమీర ఆనందంగా. అవును నిజమే, కానీ ఇంకా నాకెందుకో అనుమానంగా ఉంది అన్నాడు దేవేంద్ర. ఇందులో అనుమానం దేనికి చెప్పండి? ఆమె కదా స్వయంగా మీ అందరితో మధు అమర్ల పెళ్లికి తనకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పింది. అంటే మన ప్లాన్ సక్సెస్ అయినట్టే కదా అంది ఆనందం తట్టుకోలేక ఎగిరి గంతులు వేస్తున్నట్టుగా మంచం మీదే కదులుతూ. సమీర ఆనందానికి బ్రేకులు వేస్తూ, నువ్వు అనుకుంటున్నట్టు మీ అత్తయ్య అమాయకురాలు కాదు. తను బయటకు ఒకటి మాట్లాడుతూ లోపల ఇంకొక వ్యూహం రచిస్తుంటుంది అన్నాడు దేవేంద్ర. లేదు తాతయ్య, తనేమో అలాంటివారు కాదు. పాపం మనమే ఆవిని మోసం చేసి పెళ్లి కొప్పించాము అని బాధగా అంది సమీర తన ముఖాన్ని డల్గా పెట్టుకుని. సమీర ముఖం చూసి, నువ్వేం దాని గురించి బాధపడకు, ఈ పెళ్ళయ్యాక తనకు అన్ని నిజాలు చెప్పి తన క్షమాపణలు అడుగుదాం అన్నాడు దేవేంద్ర. సరే అయితే ఇక నేను వెళ్తాను. రేపు ముహూర్తాలు పెట్టేయగానే పెళ్లి పనులు మొదలు పెట్టాలంటూ అతనికి గుడ్ నైట్ చెప్పి ఆ గది నుంచి బయటకు వస్తుంటే గది బయట నిలబడి వారి కాన్వర్జేషన్ అంతా విన్న కౌసల్య బుసలు కొడుతూ తన గది వైపు వెళ్ళిపోయింది. దేవేంద్ర గది నుంచి బయటకు వచ్చిన సమీరకి ఏదో వియర్డ్గా అనిపిస్తున్నా తనున్న ఆనందంలో అదేం పట్టించుకోకుండా వంటగది వైపు వెళ్ళింది దేవికి పాలు వేడి చేయడానికి. కౌసల్య గదిలోకి వస్తూనే బుసలు కొట్టే కోడినాగల ప్లేట్ పక్కన పడేసి బుసలు కక్కుతోంది. అది చూసిన నివి, ఏమైందత్తా, ఇందా బాగానే ఉన్నావు, ఇప్పుడేమో కాశ్మోరా వాళ్ళ కన్నెపిల్లల సెగలు కక్కుతున్నావు అంది కౌసల్య వైపు విచిత్రంగా చూస్తూ. ఆ మాటకు కౌసల్య ఆమె వైపు చూస్తూ, మనం మోసపోయాం, వారి చేతుల్లో నేను కచోడీ తిన్నాను అంది బాధగా. ఏంటి, నాకు ఉత్తన్నం పట్టుకొచ్చి నువ్వు మాత్రం కచోడీ తింటావా? నువ్వు మారిపోయావత్తా పో అంది నివి మూతి బిగిస్తూ.
అది చూసిన కౌసల్యకి చిర్రెత్తుకొచ్చి, కచోడి అంటే తినే వస్తువు కాదే అంది కోపంగా. మరి అన్న నివితో. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ సమీర ఇంకా ముసలినక్క కలిసి పంతులకు డబ్బులిచ్చి వాడి చేత అమరజాతకంలో దోషం ఉందని నాకు అబద్ధం చెప్పించారు అంది ముక్కుతో ఇంకా పుసలు కొడుతూనే. అది విన్నా నివి, నేను అప్పుడే చెప్పాను వాడు చెప్పింది అబద్ధమని, కానీ నువ్వు మాత్రం నా మాట వినకుండా జాతకాలు నిజం చెప్తాయని వాదించావు అంది మూతి తిప్పుకుంటూ. అవును, నేను నీ మాట వినలేదు. అందుకే జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక చేతుల్లో మోసపోయాను. నన్ను మోసం చేసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా వాళ్ళు. అదే చూస్తాను ఎలా వాళ్ళు పెళ్లి చేస్తారు. వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళ మాటలు నమ్మినట్టు నటిస్తూ తడిగుడ్డతో వాళ్ళ గొంతులు ఎలా కోస్తానో నువ్వే చూడు అంటూ ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చింది కౌసల్య. అదే చూస్తాను అంటూ చిన్నగా నిట్టూర్చింది నివి. మరువళ్ళలో ఉన్న మధు, దీన్ని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అంది కళ్ళు పెద్దవిగా చేసి. దేన్ని అన్నాడు ఆమె చేతి వెళ్ళని కిస్ చేస్తూ అమర్. అదే మీ అమ్మగారు మన పెళ్లికి ఒప్పుకోవడం గురించి అంది అతని చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసుకుంటూ. ఇందులో నమ్మకపోవడానికి ఏముంది? ప్రతి తల్లికి వాళ్ళ బిడ్డల సంతోషమే ముఖ్యం కాబట్టి నా సంతోషాన్ని నాకు దూరం చేయడం ఇష్టం లేక మన పెళ్లికి ఒప్పుకుందమ్మా అన్నాడు మళ్ళీ వేళను కిస్ చేస్తూ. నీకు మీ అమ్మ గురించి తెలియదు కాబట్టి ఇలా అంటున్నావు. అదే తెలిస్తే ఏమైపోతావో పాపం బిడ్డవి అనుకుంటూ హౌచ్ అని గట్టిగా అరిచింది. అలా గట్టిగా అరిచేసరికి ఏమైంది అన్నాడు కంగారుగా. ఏమవ్వడం ఏంటి, నా వేలును కొరికావు నువ్వు అంది చిటికిన వేలును చూపిస్తూ. వేలు కొరికితేనే ఇంతలా అరుస్తున్నావు, రేపు మరి పెళ్ళయ్యాక అన్నాడు చెవిలో. ఛీ పో అమర్ అంటూ సిగ్గుపడుతూ అతని ఒళ్ళో నుంచి లేచి తన గదివైపు పరుగుపెట్టింది మధు. ఏ మధు ఆగు, నేను ఇంకా ఏం చెప్పనే లేదు అంటూ ఆమె వెనుక పరుగుపెట్టాడు అమర్. అమ్మ సమీరా, నీకేదో ప్లాన్ తోచింది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసావు, బాగానే ఉంది. అదేదో నీ మనసులో దాచుకోవచ్చు కదా. గోడకు చెవులుంటాయన్న విషయం మర్చిపోయి మీ అత్తగారి గురించి నీకు తెలియక బహిరంగంగా దాని గురించి మీ తాతయ్యతో డిస్కస్ చేశావు. ఇప్పుడు ఏమైంది? అమర్ పెళ్లి మధుతో ఒప్పుకున్నట్టే ఒప్పుకొని నిజం తెలిసేసరికి మళ్ళీ కౌసల్య తన ప్లాన్స్లో తనుంది. మరి ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో. నిజంగా అమర్ మధుల పెళ్ళి జరగనిస్తుందా లేదా అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.